అందరు ఎడోలాట్ అన్నారు కదా. ఈ రివ్యూ ఒకటే ఈ ట్రిప్ గురించి ఎట్లుంది ఏంటి, ప్రయాగ్రాజ్ గురించి అంతా ఒక రివ్యూ ఇవ్వాలి అందరు ప్రతి ఒక్కరు, సరేనా? ఓకేనా, స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి. ఎట్లుంది అవుమా శోభకే చెప్పాలి. అవుమా చెప్పు ఎట్లుంది ఈ ట్రిప్, ఎట్లా అనిపించింది మీకు, ఏంటిది ఇంకా ఇంకెట్లుంది, ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇక నువ్వు చెప్పి అమ్మమ్మ చెప్పు. అమ్మమ్మ నువ్వు చెప్పాలి, ఎట్లా అనిపించింది నీకు ఈ ట్రిప్, ఎట్లుంది చెప్పు. ఇంకా దర్శనం అయితే సూపర్ అయింది, ప్రయాణం అయితే సక్సెస్, అన్ని దేవుళ్ళని సూపర్ గా చూసినాం. కాకపోతే వీళ్ళు గైడ్ చేయాలి, మేమే పోయి మేమే చూసొచ్చినాం. సూపర్. నేను ఒక్క 5 నిమిషాలు అవుతున్నా, మళ్ళీ ఒక్క 5 నిమిషాలు. సరే ఓనర్ దగ్గర లాస్ట్ కదా సార్. అంకుల్ మీరే చెప్పాలి ఈ ట్రిప్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరే చెప్పాలి. కరెక్ట్ ప్లానింగ్ లేదు, మధ్య మధ్యలో చాలా టైం వేస్ట్ అయింది. ఇంకా దర్శనాలు అయితే మామ నుంచి 4 గంటల పిల్లల వరకు కూడా అందరూ ఏజ్లో గ్రూప్ వాళ్ళు వచ్చారు. అంత బాగానే ఉంది, కరెక్ట్ ప్లానింగ్ లేక కొంచెం టైం వేస్ట్ అయింది. మధ్యలో 2 యాత్రలు కట్ చేసినట్టున్నారు, బాగా అరే ఆంటీ మీరు ఒక్కసారి చెప్పండి. ఆంటీ మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? అంటే బాగా అనిపించింది అంటే బాగానే అనిపిస్తుంది, అందరు అదే చెప్తారు. భయపడ్డాం కానీ భయపడినంత లేదు, చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది. మరి ప్రయాగ్రాజ్ లో మీ దర్శనం ఎట్లుంది, స్నానాలు బాగుందా? అంత పబ్లిక్ ఏం భయపడలేదు? భయపడలే. కుంభమేళ అంటే ఇప్పుడు అయోధ్యలో మీ దర్శనాలు, అయోధ్య కాశీ ఓకే. అయోధ్య ఏంటి, కాశీ ఏంటి, మా బస్సులు మమ్మల్ని ఓకే. పెద్దన్న చెప్పాలి మీరే, పెద్దన్న ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? సూపర్ గా జరిగింది. లో ఉన్న 38 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోయి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేసి చాలా బాగా పెట్టారు, స్వీట్ చేశారు, ఎక్సలెంట్ ఉంది. కానీ మా నాన్ స్టాప్ వేసి బస్సు చలేసి దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నాము. ట్రిప్ మాత్రం బాగా జరిగింది, దర్శనాలు బాగా జరిగినాయి, అంతా సూపర్ జరిగింది. అన్న మీ రివ్యూ, ఫోన్ పట్టుకోవడం కొంచెం రివ్యూ ఇస్తే బాగుంటుంది అన్న. రివ్యూ చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది, ఏంటో మీ ఎక్స్పీరియన్స్ చెప్పన్నా. మీకు ఏమనిపించింది అంటే ఏదో ఒకటి మీకు తోచింది? టీలో కాదు, జస్ట్ అడుగుతున్నాం. పెడతా చెప్పండి అన్న, మాకు చెప్పు ఏదో చెప్పండి. మంచిగా అనిపించింది కానీ కొందరు ఎంత సాయం చేసినా కూడా నన్నేది అది నచ్చలేదు. అమ్మ తప్పిపోయింది, అదొక్కటి కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ ఇక దర్శనాల గురించి చెప్పండి, మీకు దర్శనాలు ఎట్లా అనిపించింది? అన్ని బాగానే జరిగాయి కానీ అయోధ్యలో కొద్దిగా ప్రాబ్లం ఉంది బాగా. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత చాలా దూరం తినిపించారు, అట్లా కాళ్ళు నొప్పి పెట్టడం జరిగింది. నిన్న కూడా బాగా జరిగింది కానీ కొంచెం ఎక్కువ మంది క్రౌడ్ ఉండే వల్ల బాగా క్రౌడ్ ఉన్న వల్ల దర్శనం లేట్ అని బాగా ఇబ్బంది పడ్డాం. అంటే వాకింగ్ ఎంత దూరం నడిచింది ఏంటి, అవి కూడా ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తే బాగుంటుంది. అంటే కాశీలో, అయోధ్యలో ఎట్లా జరిగింది ఏంటి అని. కాశీలో ఒక 5 కిలోమీటర్స్ ఇబ్బంది కానీ దర్శనం కంప్లీట్ తర్వాత కొద్దిగా ఇబ్బంది పడ్డాం. నేను అయోధ్యలో కూడా బాగానే జరిగింది కానీ దర్శనం కంప్లీట్ తర్వాత ఒక 9-10 కిలోమీటర్స్ తెప్పించారు, కొంచెం ఇబ్బంది పడ్డాం. నిన్న మాత్రం బాగా జరిగింది, నేను ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక్క మిస్ అవ్వడం ఒక్కటే బాధ అనిపించింది, మళ్ళీ అమ్మ దొరికి చాలా బాగా. ఓకే పెద్దన్న మీరే చెప్పాలి.
నేను నా ఫ్రెండ్స్ ఇద్దరితో వచ్చాము. టోటల్ మేము 3 మెంబర్స్ వచ్చాము. దర్శనాలు టూరు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. 100% ఎంజాయ్ చేసాం. మెయిన్గా డ్రైవర్లకు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళతో. ఏసీ కూడా బస్సులో మంచిగా పనిచేస్తుంది. ఎటువంటి అప్పుడు వేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. చాలా మంచిగా కోఆపరేషన్ ఇస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు, బస్ డ్రైవర్లు. ప్రతి దాంట్లో మేమైతే చాలా వీడియోస్, చాలా ఫొటోస్ దిగి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ బస్ డ్రైవర్లకు, మేనేజ్మెంట్ వాళ్ళకు. ఓనర్ దగ్గర లాస్ట్ రివ్యూ లాస్ట్ అది చాలా చెప్పాలి పాప. ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ట్రిప్ గురించి ఏం చెప్తావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? జేక్ ముక్క తిన్నావా కరెక్ట్గా? చాలా బాగా తిన్నావా? పాలు ఎవరు తాగిపించారు? మీరు చెప్పండి అక్క, ఎట్లా అనిపించింది ట్రిప్? అక్క అన్న మిమ్మల్ని అక్క మీరు చెప్పండి. ఆంటీ మీరు చెప్పండి ఆంటీ, ఎట్లా అనిపించింది మీకు ట్రిప్ గురించి చెప్పండి. అంటే ఏం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ట్రిప్లో? అంటే ట్రిప్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంతే. అంటే ఇది అది అని అది లాభం అంతే. ఏదని చెప్పండి. అంటే కుంభమేళంలో బాగా మంది ఉంటారు అనుకుంటా. అసలు అక్కడనే వేరు, మిగతా ప్లేస్ అన్నిట్లలో ఫుల్ రష్. లాస్ట్ ఇక్కడ ఒక్కడ మంచిగా జరిగింది. లాస్ట్ అంటే ఇది ఏం ప్లేస్ అక్క? లాస్ట్ మహంకాళి ఫుల్ రష్. ఈ పాపతో ఇబ్బంది కానీ బాగానే దర్శనం అయింది. బాగానే ఎంజాయ్ చేసినాం. బాగా బాగానే తిన్నాం. ఓకే సంతోషంగా అయిపోయిందా? అంతేనా? ఇంకేమన్నా ఉన్నా? ఇంకేం లేవు. పాప ఏమైందారన్న చెప్పాలి, ఏమనిపిస్తుంది చెప్పండి. ఈ నిందల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఏమనిపిస్తుంది ఈ నిందల మీద? మీకు ఎట్లా అనిపించింది? నో కామెంట్స్ అంటే కామెంట్స్ చెప్పాలి. ఓకే కామెంట్స్ అనేది చెప్పారు కదా, బట్ చెప్పండి. వద్దా? ప్రతిపక్షాల కుట్ర అని అన్నంటుండే ఇప్పుడు మీరు చెప్పేటి అని. లేదు కంటిన్యూ ప్లే అవుతుంది. చెప్పు. ఈ కుట్ర అని కాదు కుట్ర అని అన్నంటుండు. నా మీద ఏం పడలేదు, ఏం చేయలేదు అని అన్నంటుడు. నా కళ్ళారా చూసిన అయిన వల్ల మీ పచ్చి బట్టలు అతని మీద పడడం నా కళ్ళతో 4 కళ్ళతో కొంచెం కొరుకులో స్పేస్ పెట్టుకొని మరి చూసిన హిమేందర్ మీద పడినాయి. హిమేందర్ అన్న పచ్చి బట్టాలని నీ మీదనే పడ్డాయని ఇక్కడ ఆరోపిస్తారు. మీ ఆరోపణ ఏంటిది? ఇక్కడ కావాలని నా మీద పడాలని చేసిన ప్రతిపక్షం ఇక్కడ ఉంది, వామపక్షం ఇటు సైడ్ ఉంది, ప్రతిపక్షం ఇటు అది తిరుగు. చెప్పండి ఒక్క నిమిషం. ప్రతిపక్షాలు ఇక్కడ ప్రతిపక్షాలు మీరు చెప్పాలి. మీరు కూడా రివ్యూ మీ లగేజ్ గురించి చెప్పండి. లగేజ్ అసలు పెట్టడానికి ప్లేసే లేదు. అసలు మొత్తం వెనకాల పెట్టినప్పుడు 2-3 ఇక్కడ పెడితే అవి కింద బాబు అంటే ఇది అన్ని పడేసింది అంటే అధికార పక్షం అంటారు. అధికార పక్షం మీరు చెప్పాలి. మీకు ఎట్లా అనిపించింది? బట్టలు మీ మీద పడ్డాయి కాబట్టి మీదే అధికార పక్షం. అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని భరించాలి తప్పదు. ప్రతి అంటే ప్రజలు నెగిటివ్ గా కామెంట్ చేస్తారు, పాజిటివ్ గా కామెంట్ చేస్తారు. అవన్నీ మేము తీసుకొని మా ప్రభుత్వాన్ని నడిపియాలి. అంతే నడిపిస్తున్నాం. ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తారు. మేము అన్ని వాళ్ళు ప్రతిపక్షాలు కాదు, వాళ్ళు ఇప్పుడు మాకు ప్రజలే. చెప్పండి అంకుల్, ఇక మీరే. కుంభమేళ మంచిగా సంతోషంగా జరిగింది. కుంభమేళ స్థానం మంచిగా జరిగింది. కాశీలో బాగా జరిగింది. అయోధ్యలో కూడా మంచిగా జరిగింది. ఇంకోటి శారదాదేవి నేను నడవలేకపోయినా సంతోషమే, మంచిగా ఉంది. అంటే ఇంత ఏజ్డ్ పర్సన్ మీరు అక్కడ దాకా వచ్చి దర్శనాలు ఎట్లా మంచిగా అంతా కాలు యాక్సిడెంట్ ఉంటున్నా ఇక అక్కడ దాకా వచ్చి కిందనే ఉండిపోయినా మా ఇళ్ళ నలుగురిని పంపించేసి చేసినారు. అంతా బాగా అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే స్వప్న, మన అమూల్య, చింటూ, చేపట్టి ఇంకా టైం అయిందనే. అరే
ఓనర్ గురించి మరి ఏం చెప్పారా? బస్ ఓనర్ బస్ అయింది అనేది గడవకుండా ఏది జర్నీ అనేది ఎన్ని రోజులు అయినా ఎంత ఇదైనా కానీ ఏర్పడకుండా జర్నీ జరిగింది. మరి బస్సు గురించి మరి అదేంటి బస్సులో ఉన్న వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే? డ్రైవర్ అయితే సూపర్, బస్సు డ్రైవర్ అయితే సూపర్. ఎట్లా తీసుకుపోతాడు అట్లా తీసుకుపోతాడు, తీసుకొస్తాడు. ఆయన ఎప్పుడు అనుకుంటాడు, ఎప్పుడు ఇది చేస్తాడు. కానీ బస్ డ్రైవర్ అయితే సూపర్. అన్ని కాపాడు బస్ డ్రైవర్. ఓకే అక్క మీరు చెప్పాలి. ఓనర్ గురించి అంటే మనకు తిండి పైసలు లెక్కగా మనం తిండి అయితే మంచిగా మీకు మంచిగా అనిపించింది. ఓకే అక్క మీకు ఏమనిపించింది? నడవడం కొంచెం ఇబ్బంది అయింది అంతే, ఇంకేం అంతే. దర్శనాలన్నీ మంచిగా జరిగినాయి. అంకుల్ నెక్స్ట్ మీరు అంతేనా? ఇంకేం లేదా? ఈ కుంభమేళ జాతర, ఈ అయోధ్య కాశీ లైఫ్ లో ప్రతి ఒక్కరు లైఫ్ లో చూడాల్సింది. అంటే జాతరలో కాకపోయినా కూడా ఎప్పుడైనా ట్రిప్ లో లైఫ్ లో తప్పనిసరిగా చూడాల్సిన దేవస్థానాలు. ఇక్కడ మాకు భోజనాలు మంచిగా జరిగినాయి, ట్రిప్ కూడా మంచిగా హ్యాపీగా అద్భుతం అద్భుతం అద్భుతం. మీరన్నా మీకు ఎట్లా అనిపించింది ట్రిప్? ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ టీమ్ బస్సు టీం అంతా చాలా బాగుంది. ఏదైనా టూర్ వెళ్తే ఇదే బస్సు టీము ఇదే టీంతో వెళ్ళాలని అనిపిస్తుంది. అంతే. అంటే దర్శనాలు అవన్నీ మంచిగా బాగా జరిగాయి. నాకు ఏంటంటే ఇది బస్ వల్ల మార్నింగ్ సేమ్ మార్నింగ్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి. ఓకే థ్యాంక్స్ అన్న. ఆంటీ మీరు చెప్పాలి. ఓకే గట్టిగా చెప్పండి ఆంటీ. బాగానే జరిగింది అంటే దర్శనాలు అవన్నీ మంచిగానే జరిగినాయి. అంటే రాముని దర్శనము, అయోధ్య అదేంటి మన కాశీలో శివుని దర్శనం ఎట్లా జరిగింది? మంచిగా జరిగిందా? కాళ్ళు నొప్పులు ఇక మిగతా అంతే. అంకుల్ మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపించింది? బాగున్నది. ఈ ఏజ్ లో పోయి ఎట్లా వస్తామో అని ఇబ్బంది పడ్డాం కానీ సంతోషంగా వస్తాను. దేవుని దర్శనం కానీ కొద్దిగా ఇబ్బంది అయింది కానీ అన్ని ఆల్రెడీ ఓకే పర్ఫెక్ట్. అన్నం గిట్ట అంతా మంచిగా పెట్టిరు. మీకేమన్నా అంటే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఇంకేమన్నా అంటే బస్సులో అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అంటే ఏమైనా ఇబ్బందులు ఫుడ్ దగ్గర కానీ ఎక్కడైనా? అన్ని ఓకే. అన్నగారు చెప్పాలి, పెద్ద అన్నగారు చెప్పాలి ఎట్లా అనిపించింది ట్రిప్? హ్యాపీ, టెంపుల్ బాగా హ్యాపీగా, ట్రావెలింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం గట్టిగా తీసుకొని వచ్చేస్తున్నాం. చాలా హ్యాపీ అంతే. ఇంకా అంటే దర్శనాల గురించి అంటే మీరు సోలోగా వెళ్ళిపోయి సోలోగా దర్శనాలు చేసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని వదిలేసి ఫాస్ట్గా వచ్చేసారు కదా. వెళ్ళి తొందరగా చేసుకొని వస్తే హ్యాపీ. అంటే ఏజ్డ్ వాళ్ళతో ఎందుకు వెళ్ళడం అని ఇట్లాంటివి ఏమన్నా అనిపించినాయి మీకు? అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. బాగుందా? అంతే, ఇంకేం లేవు. ఆంటీ చెప్పాలి మీరు, కొంచెం గట్టిగా అంటే కాళ్ళు అంటే దేవుని దగ్గర కాళ్ళ నొప్పులు అంటే ఏం చెప్పినా మంచిగా దర్శనాలు అంతే. ఓకే అంకుల్ గారు మీరు చెప్పాలి ఎట్లా అనిపించింది దర్శనాలు ఇవన్నీ? ఇంకేమన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు మనం కుంభమేళకి వెళ్ళినాం, ఆడ దర్శనం అంటే స్నానాల దగ్గర ఎట్లా అనిపించింది? అంటే అక్కడ బోట్లో ఇప్పుడు మనం బయటకి అట్లా అంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళినాం, అట్లా అక్కడ ఎట్లా అనిపించింది? ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయోధ్యలో కొంచెం ఎక్కువ నడిచింది అనమాట. అయిపోయిందా? అంటే ఫెసిలిటీస్ ఎట్లున్నాయా అనిపించింది అంకుల్ మీకు? మన దిక్కుతో పోల్చుకుంటే ఇప్పుడు మన సౌత్ సైడ్ ఉంటాం కదా, మనతో పోల్చుకుంటే అటు దిక్కు ఎట్లా అనిపించింది మీకు? అంటే ఫెసిలిటీస్
అంటే రాముని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? కొంచెం ఓకే. శివుని దర్శనం అంటే కాశీలో అది మంచిగా అనిపించిందా? ఒక ఆంజనేయుని గుడి వీళ్ళే. అది మరి కాశీలో బోటింగ్ అది అది ఎట్లా అనిపించింది? అయిపోయింది అంతే అంట. ఆంటీ గారు మీరు చెప్పాలి, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు? కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. మన బస్సులో ఉన్న వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే బస్సులో ఫుడ్ అంటే ఫుడ్ ఎట్లా పెట్టారు ఏంటిది అంటే ఏదనిపిస్తుంది చెప్పండి అని. దర్శనాలు మంచిగా అన్ని ఇంకేమన్నా ఉన్నాయి? మంచి అన్ని దర్శనం మంచిగా. మీ పిల్లలు అందరి గురించి మంచిగా మొక్కున్నారా? ఇంకా ఇంకేమన్నా చెప్పాల్సినవి ఉన్నాయా ఆంటీ? ఏ దేవుని దగ్గర మంచిగా జరిగింది దర్శనాలు. ఓకే అండి. అవును, మీరు చెప్పాలి, ఎట్లా అనిపించింది దర్శనాలు ఇవన్నీ? అయ్యా ముసలిళ్ళకి అన్ని మంచిగా, ఏది ఇబ్బంది లేదు. ఏదో వాళ్ళు మాట్లాడి ఏది మీ ఇష్టం, మీకు ఏది అనిపిస్తుంది అదే మాట్లాడాలి బిడ్డ. మా మోకాళ్ళు అంటే అవి మా ఇష్టం. ఆ దేవుడు మమ్మల్ని అయితే రమ్మన్నాడు పోయినాడు, కానీ ఆయన గుంజుకుంటాడు అంతే. ఆయన ఇష్టం. ఆయన మమ్మల్ని తీసుకుపోయిండు, మమ్మల్ని కష్టపెడతాడు కావచ్చు, మాకు సుఖం ఇస్తాడు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం ఇస్తాడు కావచ్చు, మమ్మల్ని ఎత్తుకుంటాడు కావచ్చు. అంత ఆయన లాగా కన్నా చెప్పలేదు. ఇప్పుడు మన కుంభమేళలో స్నానం చేసినప్పుడు అంటే ఎట్లా అనిపించింది? అంటే 145 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కదా ఇది, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఎట్లా అనిపించింది మీకు? 140 సార్లకు వచ్చినా ఏటేట వచ్చినా మనం పోయినాడు వచ్చింది వచ్చినట్టు. అంతే అంతే అంతే. ఇది పాయింట్. అంటే మీరు చెప్పినట్టు హైలైట్ అయిపోయారబ్బా, హైలైట్ అంటే హైలైట్ అయిపోయి. అది కాదు మాకు ఇంత మన షాప్ అయినా చెప్పండి. ఎన్నో సార్లు వస్తుంది కావచ్చు, అది మనకు అవసరం లేదు. రేపత్తు కావచ్చు, మనం పోయినాడు లేదు కావచ్చు, మన దృష్టానికి అప్పుడు వచ్చింది కావచ్చు, దాన్ని మనం అనుకునేది లేదు. అదంతా మనకు దేవునికి మన ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా వచ్చారు అంతే. ఒక్కటే మనకు కావాల్సింది భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటుంది సార్. అంతే. అక్కగారు మీరు చెప్పాలి. అక్కయ్య మీకు ఎట్లా అనిపించింది? చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హ్యాపీ, సేఫ్లీ వెళ్ళాము, సేఫ్లీ వస్తున్నాం. దీని కారణం డ్రైవర్స్. వీళ్ళ వల్ల మనము హ్యాపీలీ సేఫ్లీ వచ్చేస్తున్నాం. అంటే దేవుడు ఎక్కడో నెగిటివ్ పాజిటివ్ అన్ని ఉంటాయి, అవన్నీ వదిలే. నో కామెంట్స్. ఓకే హ్యాపీ. దర్శనాల గురించి దర్శనాలు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఓకే. ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటారు? ఫెసిలిటీస్ ఓకే అంటే ఓకే అంతే. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు? ఇబ్బంది లేకుండా నా పరంగా అయితే, నీ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే. ఎక్కడో దేవుడు ఉన్నాడని పోతాం, కానీ అసలు డ్రైవర్ చేతులు. ఓకే కదా, డ్రైవర్ మంచిగా ఉంటేనే మేమందరం మంచిగా ఉంటాం. ఇవన్నీ ఎందుకు డ్రైవర్ కొద్దిగా తప్పితే మేము ఎక్కువ నొప్పిస్తాయి. అదే అదే అయ్యా అందరం చల్లగా. ఓకే అక్క. సరే, మళ్ళీ ఇంకో అంకుల్ మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపించింది ట్రిప్? ఎట్లా అది జరిగిపోయింది. ప్రయాగరాజ్ దర్శనం అంటే స్నానం అదంతా ఇట్లా మన అయోధ్య కాశీ అయిపోయింది. మరి కాశీలో దర్శనం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఇంకా అయోధ్య
ఒక చిన్న అంతే చిన్న జరిగిపోయింది అయిపోయింది. అక్కయ్య ఇటు చూడాలి, కొంచెం స్మైల్ చెప్పాలి. అందరు చెప్పింది అంటే మీరు ఏమైనా యూనికే చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి. పర్లేదు అంటే దర్శనాలు ఇంకేదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్? ఇబ్బంది అంటే మనం వచ్చిన టైం అది కాబట్టి నడవడం ఇబ్బంది అయింది. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని మనం వచ్చిన టైం ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. ఫుడ్ గురించి ఏమన్నా మన బస్ డ్రైవర్ల గురించి అంటే మేనేజ్మెంట్ ఏమన్నా మంచిగా చేసిండ్రా? మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది ఎక్కడ? అంతే ఇంకా అంతేనా? అంతే. అక్క గారు మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపించింది ఈ ట్రిప్ గురించి? హ్యాపీ. మీ బాబు ఏమని చెప్పగలుగుతారు? అల్లుడా? ఓకే, అల్లుడు. మీకే అల్లుడు నీకేమనిపించింది చెప్పాలి. వస్తా నీ దగ్గరికి వస్తా, నెక్స్ట్ మాట్లాడుతూనే ఉండాలి. చెప్పండి అక్క గారు మీకు ఎట్లా దర్శనాలు అన్నీ? మరి కాశీలో ఎట్లా అనిపించింది? అంటే కానీ ఎక్కువ తిరిగినట్టు మీకు ఏమైనా అనిపించింది? అట్లా ఏమైనా అనిపించిందా? అంటే కొత్త ఉంది ఆ గల్లీలు కానీ ఆ ఏరియా అంటే అట్లా ఏమనిపించింది? ఒకేలా గుర్తుపెట్టుకోవాలి. శివుని దర్శనం ఎట్లుంది? బాగుంది. వెళ్ళి రావాలి అందరికి. అంటే ఏం చెప్పాలనుకుంటా అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకైనా ఎవరికైనా 44 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి అందరు హెల్త్ పరంగా బాగుంటే అందరు కంపల్సరీ వెళ్ళి చూసి రావాలి. అంతే. ఏమైనా కొత్త ఏమైనా చెప్పగలుగుతారా? కొత్తగా అంటే మనం చెప్తే బాగుండదు కాబట్టి అంత మంచిది. అంతే ఇంకేం లేదు. ఆంటీ గారు మీరేమైనా చెప్తారా? ఏమనిపిస్తుంది? సంతోషం, శుభంగా మంచిగా జరిగింది. అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయి. అంటే ఎవరు అంటే కొడుకులు మనమరా మాకు ఇంటికాడ ఎట్లా జరిగిందో సౌకర్యం అట్లా జరిగింది. అంతే మంచిగా. మళ్ళీ ఒకసారి అంటే విజిట్ అవ్వాలనుకుంటారు మళ్ళీ ఎప్పుడైనా అంటే ఇట్లా రద్దీ కాకుండా మళ్ళీ ఎప్పుడైనా ప్రశాంతంగా అంటే అయోధ్య కానీ కాశీ కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా చూడాలి. అంటే ఇవి కాకుండా ఇంకా వేరే ట్రిప్స్ అయినా వేస్తే కూడా అట్లా వస్తారు కదా? అట్లా వస్తారు. కొడుకులు అందరు మంచిగా ఉండాలని మొక్కున్నారు ఏ దేవుణ్ణి. మన వాళ్ళు అందరు. మీ మనోడా? అమ్మ ఓకే, తెలుసు. అంతా హ్యాపీ మంచిగా జరిగింది. ఓకే అన్నగారు మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపించింది ట్రిప్? గుడ్ జర్నీ. ఇప్పుడు చెప్పండి అన్న. గుడ్ జర్నీ. మన హిందువులకు ఏదో ముఖ్యమైనటువంటి మహాకుంభమేళకి వెళ్ళడం, అందరం కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని కలిసి వెళ్ళడం మంచి ఫీలింగ్. సేమ్ టైం కాశీకి వెళ్ళడం, అయోధ్యకి ఫస్ట్ టైం అయోధ్యకి వెళ్ళి ఫస్ట్ టైం దర్శించుకోవడం చాలా బాగుంది. అదేవిధంగా బస్ డ్రైవర్ కూడా ఎక్సలెంట్ డ్రైవింగ్, అసలు సేఫ్టీ బాగుంది. ఎక్సలెంట్ ఓవరాల్ ఎక్సలెంట్. ఇక లోటుపాట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లా అంటే మామూలే అవి ఉంటాయి కానీ అంత పెద్ద. అల్లుడు నువ్వు చెప్పాలి ఇప్పుడు. నువ్వేం చెప్తావు? నీకేమనిపించింది? మంచిగా అనిపించింది. కుంభమేళాలో ఎక్కువ నచ్చుడైంది. ఇంకా అయోధ్యలో మంచిగా అయింది. రామ్టెక్లో అన్ని పైనకి వెళ్ళినప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. అక్కడ ఏమేమి ఉన్నాయి? రామ్టెక్లో ఏమేమి చూసినావు? రామ్టెక్లో రాముణ్ణి చూసినా, ఇంకా సీతని కూడా చూసినా, ఇంకా ఓల్డ్ టెంపుల్ అది చాలా ఎక్కడ తప్పిపోతా నీకు భయం అనిపించిందా? అనిపించింది కానీ తప్పిపోలే. అప్పుడే ఇంట్లో డాడీ వద్దు అని చెప్పిన భయం వదిలిపెట్టేసి ధైర్యం ఉంది. ఇంకా మళ్ళొకసారి
మళ్ళొకసారి వెళ్ళాలనిపించింది. మంచి అంటే ఇప్పుడు ఫ్యామిలీతోనే వెళ్ళాలని ఉందా నెక్స్ట్? అంటే ఎట్లా సోలో అంటే ఫ్రెండ్స్తో అట్లా అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడే కాదు కొంచెం స్కూల్ ఫ్రెండ్స్తోనే ఇంకా ఫ్యామిలీస్తోనే అంతేనా? ఇంకేమన్నా ఉందారా? అయోధ్యలో నీకు ఎట్లా అనిపించింది? అయోధ్య మంచిగా అనిపించింది. బాలరాముని చూస్తే మంచిగా అనిపించింది. ఇంకా అన్ని మంచిగా జరిగినాయి. అది బస్సు స్పీడ్ బ్రేకర్ దగ్గర అది కడుపు వస్తుందా? సరే సరే. డ్రైవర్ మంచిగా ఫుడ్ అంత మంచిగా ఉందా నీకు? మంచిగా తిన్నావా? మంచిగా ఉందా? సరే వదిన గారు మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపించింది ఈ ట్రిప్? ఇంకా ఫ్యామిలీతోనే మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి వెళ్తుంటే నడవడం ఇబ్బంది, వాళ్ళైతే కంపల్సరీ అంతేనా? ఇక నువ్వు చెప్పాలి పాప, చెప్పాలి చిన్నారి చెప్పాలి. ఎట్లా నీకేమనిపించింది రా చెప్పు, ఏమనిపించింది? మంచిగా కూర్చో, మంచిగా కూర్చో వెనకాల. ఇప్పుడు చెప్పురా. ఇంకా కాశీకి శివుడి దగ్గర చూసినాం, శివలింగం కూడా చూసినాం. రామ్టేక్లో ఎట్లా అనిపించింది? ఫస్ట్ పోయినాం చూడ మన ఫస్ట్ డే రామ్టేక్ గుడి, హనుమంత్ అది రాముని గుడి. రాముడు సీత ఉన్నారు. కుంభమేళా కుంభమేళలో మంచిగా అనిపించింది. అయోధ్యలో హైలైట్ అనిపించింది. మళ్ళీ వెళ్తావు ఎప్పుడైనా? వెళ్తావా? డాడీ వాళ్ళని తీసుకొని అందరినీ, డాడీ మమ్మీని అందరినీ తీసుకొని వెళ్తావా? వెళ్తా. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్తావు. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. సరే అనగా 44 years ఒకసారి మనకు ఇలాంటి అవకాశం దొరుకుతుంది. యాక్చువల్గా హిందువులు అందరూ హిందువులని కాదు, ముస్లిమ్స్ అయినా ఎవరైనా రావడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ మనకు దేవతలు స్నానం అని కాదు, అప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ అనమాట. కాబట్టి ఈ అవకాశం మనకి ఎవరికి రాదు, మనకు వచ్చినందుకు చాలా ఎక్సలెంట్గా ఫీల్ కావాలి, చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. దీనికి దాని వివిధ కారణాలతో కొందరు మిస్టేక్స్ రాకుండా ఉండకపోవచ్చు, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడికి చేస్తే కనుక చాలా మంచిది. ఇక్కడ మన పురాణాలు కూడా చెప్తుంది. ప్లస్ ఏంటంటే అక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇంత క్రౌడ్ మెయింటైన్ కాదు, అంత అంటే మనకు కొంచెం ఇబ్బంది అయింది లేదు. పిల్లలు అంటే కొంచెం వాళ్ళకు ఇబ్బంది అయింది, ఎందుకంటే చాలా లాంగ్ ప్లేస్. కొంచెం ఏంటంటే అది తప్పదు కదా, ఎందుకంటే అంత క్రౌడ్ కాబట్టి ఆ విషయంలో ఓకే. అండ్ కాశీ అక్కడ కూడా చాలా క్రౌడ్, బట్ ఓకే బాగానే జరిగింది, మంచిగా అనిపించింది. అండ్ తర్వాత అయోధ్య ఎక్సలెంట్ ప్లేస్, మాకు ఎప్పటి నుంచో ఆ ప్లేస్కి వెళ్ళాలని అనిపించారు. ఇంకా గుడి స్టార్ట్ అయినప్పటి నుంచే ఎప్పుడు వెళ్ళాలని ఒక ఫీలింగ్ ఉండే. అది కూడా దర్శించుకున్నాం, ఎక్స్పీరియన్స్. పిల్లలతో మా ఫ్యామిలీ అందరం కలిసి రావడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్లో కూడా మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే ఏంటంటే ఒకటి అంటే దిస్ ఇస్ నాట్ రైట్ టైం టు విజిట్ కాశీకి, అయోధ్యకి. ఇది కరెక్ట్ టైం కాదు. బట్ ఏంటంటే మనం వచ్చినంత లాంగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, తప్పదు. ఇక మన విషయానికి వస్తే మన డ్రైవర్ అయితే పాపం సూపర్. ఓకే, డ్రైవర్ అయితే డ్రైవర్ గారు ఓకే. ప్లస్ ప్రభాకర్ కూడా ఫైన్ బాగానే చేసాడు. అయినా ఓకే ఉంటాయి, అదే దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాలి. పాపం తక్కువ ప్రైస్లో కూడా మనకు అదే రీజనబుల్ తీసుకెళ్ళాడు. కొంచెం స్లో అది అంటే అది రైట్ కామన్. ఓవరాల్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఇట్లా 6 రోజుల ట్రిప్ ఎప్పుడైనా వేద్దామని అనుకున్నారా? అంటే అదే చిన్న ఈ బస్సులో అంటే ఒకే దగ్గర ఇవన్నీ కొంచెం ఇబ్బంది.
కానీ ఓకే 6 రోజులైనా కానీ అంత సింపుల్ గా గడిచిపోయింది, పెద్దగా వేరుపల్లె అంటే తెలియలేదు మనకి ఎట్లా 6 రోజులు తెలియకుండా గడిచిపోయింది. అవును, చాలా మంచిగా తీసుకెళ్ళి బాగా తీసుకెళ్ళి అంటే సేఫ్ అండ్ సెక్యూర్ సేఫ్గా తీసుకెళ్ళి సూపర్. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఎక్కడైనా అంటే గుడ్ల దగ్గర ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు దగ్గర అంటే కొంచెం మనకు ప్రయాగరాజ్లో కానీ కాశీలో మాత్రం చాలా భయం వేసింది. ఇక్కడ మన వాళ్ళు మన ఒక అంకుల్ మిస్ అయ్యాడు, ఆయన గురించి చాలా తిరగాల్సి వచ్చింది. ఓకే, చాలా తిరగాల్సి వచ్చింది. పిల్లల విషయంలో ఒకటి ఇక్కడ మిస్ అవుతారు, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంది అసలు. సో తొక్కిసలాడ అవుతుంది అని చెప్పేసి అదొక భయం, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది కదా అనిపించింది. కానీ ఇక చెప్పాను ఇప్పుడు దిస్ ఇస్ నాట్ రైట్ టైం కాశీ అండ్ అయోధ్య ఇట్లాంటివి. అంటే ఓన్లీ మనం ప్రయాగరాజ్ అంటే మనకు ఆపర్చునిటీ దొరకదు. ఇన్ ఫ్యూచర్ లో కూడా మన పిల్లలకు దొరికింది, మన పిల్లలకు కూడా రాదు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా రాదు, దాని తర్వాత కూడా వస్తే రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీ. ఇంకా మహా అంటే 3 days ఉన్నది, 3 days లో కూడా వీలైతే వెళ్ళొస్తే ఇంకా చాలా మంచిది నా ఒపీనియన్. చెప్పండి అంకుల్ గారు, మీకు ఎట్లా అనిపించింది? మనకి పంచభూతాలు లేకుంటే మనం లేవు. ఇప్పుడు ఈ కుంభమేళా అనేది ఏంటంటే మనం నీరు, నిప్పు, ఆకాశము, ఈ పంచభూతాలు, భూమి, ఇవన్నీ ఈ నీరు లేకపోతే మనం లేవు. కాబట్టి మనం ఈ కుంభమేళాలో నీటిని మనం పూజిస్తాం అన్నట్టు, నీటిలో గంగా స్నానం చేసి పూజిస్తాం అన్నట్టు, మనకి ఒత్తులో వదిలి పూజించి చేస్తామన్నట్టు. ఇంకోటి ఏంటంటే భూమి పూజ ఏంటంటే మనం లేవడంతోనే కాలు కింద పెట్టేటప్పుడు నమస్కారం చేసి నేను మీ భూమి తాకుతున్నందుకు క్షమించు భూమాత అని మనం కింద కాలు పెడతాం. రెండోది ఏంటంటే సూర్య నమస్కారం, అగ్ని అంటే సూర్య నమస్కారం అనేది ఏంటంటే మనం లేవడంతోనే ఇక మనం సూర్యుడికి నమస్కారం చేసి అక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారంట, సూర్య నమస్కారం. ఇంకోటి గాలి, చెట్టును పూజిస్తాం. మనకి చెట్టు నుంచే గాలి వస్తుంది, ఆ గాలి లేకపోతే మనం లేము. ఫుడ్ వస్తుంది, రెండు. అందుకనే మనం పంచభూతాలని ఎప్పుడు అన్నీ మనకి ఇస్తున్నాయి, విశ్వం మనకి పంచభూతాలను ఇచ్చి అన్నీ మనకి ఇస్తున్నాయి. కాబట్టి వాటికి కృతజ్ఞతాభావంతో ఇవన్నీ చేయాలి. అంతేనా? చెప్పాలి మేడం గారు, మీకు ఎట్లా అనిపించింది ఈ ట్రిప్ గురించి? ఏంటో చెప్పండి కొంచెం. వచ్చే ముందు నేను కొంచెం డిప్రెషన్లో ఉండేది. అయితే 6 days నేను ఎట్లా గడుస్తాయా అని చెప్పేసి అనుకున్నా, వితౌట్ మై ఫ్యామిలీ. బట్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ ఉండే, అందులో చింటూ బేటా నీ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు. చెప్పదు ఇంకా అట్లా మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా బస్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయినాం. ఇంకా అంటే దర్శనాల గురించి ఇక దర్శనాలు అంటే కొంచెం కష్టంగానే అనిపించింది, నడవడం వాటర్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. బస్ డ్రైవర్ అయితే మంచిగా తీసుకొచ్చారు ఆయన. ఓకే, అందరూ అదే చెప్తారు. బస్ డ్రైవర్ అయితే ఎక్సలెంట్ డ్రైవర్ దొరికిన మనకి. అవసరం ఉన్న చోట ఆపుకుంటా 2-3 తిట్లు తిట్టైనా కూడా సపోర్టివ్ ఉండే. ఇంకా చెప్పండి, మీకు ఏమనిపించేది చెప్పాలి అత్త? షాపింగ్ తక్కువ చేసినట్టు అనిపించింది. అదే అర్థమైందండి, మీ లేడీస్ ప్రాబ్లం మాకు అర్థమవుతుంది. చెప్పండి ఇంకా చెప్పాలి ఇది కాశీ ఇప్పుడు స్టార్ట్ మళ్ళీ స్టార్ట్. నా జీవితంలో ఫస్ట్ మూమెంట్ లాస్ట్ మూమెంట్ ఇదే అవుతుంది. చాలా చాలా మంచి ట్రిప్. నాతోటి 10 మంది తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఒకటి ఏంటంటే కొంచెం షాపింగ్ తక్కువ చేసినాం, అక్కడ చాలా తక్కువ రేట్ ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆడ మంచిగా కొనుక్కోండి. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి, కుంభమేళ తగ్గినాకనే వెళ్ళండి. అందరం మంచిగా వెళ్ళినాం. డ్రైవర్ చాలా మంచోడు, ఫుడ్ విషయం కూడా బాగానే పెట్టింది. కొంచెం మేము తిరగడం ఎక్కువైంది, కొంచెం ఇబ్బందులు అయినాయి కానీ అన్ని యాత్రలు మంచిగా వెళ్తున్నాం. దర్శనాలు మాత్రం మస్తు జరిగింది. ఓకే, అంతే సంతోషం. మెయిన్ క్యాండిడేట్, ఈ బస్సులోనే ఇంపార్టెంట్ క్యాండిడేట్, విఐపి క్యాండిడేట్ అన్నగారు, మీరు చెప్పాలి. ఈ రివ్యూ మొత్తం మీ మీదనే ఆధారపడి ఉంది. చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది?
ఒక్కసారి అయోధ్య కాశీలో మీకు ఎట్లా అనిపించింది ఒక్కసారి చెప్పండి. చెప్పండి అన్న. ఎందుకు నవ్వుతాను? సరే నవ్వండి. మీకేమనిపించింది? ఇన్ని దర్శనాలు చేసుకున్నారు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు కుంభమేళాలో మీ స్నానాలు మీ దర్శనాలు ఎట్లా అనిపించినాయి మీకు? అంటే ఇట్లా ఎప్పుడైనా వచ్చిందా మీరు ఇట్లా? ఇప్పుడేనా? మరి అయోధ్యలో అంటే దర్శనం మరి కాశీ శివుణ్ణి ఎట్లా అనిపించింది అక్కడ? ఈసారి మంచి దర్శనం అయింది. ఇంకేమన్నా ఉన్నా? ఇంకా అదేంటి మన కాశీ అయోధ్య ఇవన్నీ అయిపోయినాయి. రామ్టేక్లో మనం ఫస్ట్ రోజు చూసినాం చూడమ్మా, అది ఎట్లా అనిపించింది? ఆ గుడి పాత గుడి, అది ఎప్పటిదో మంచిగా. ఇవాళ అమ్మవారి టెంపుల్ చంద్రపూర్ మంచి హ్యాపీ. మీరు అంత సంతోషంగానే దేవుని అందరు కొడుకు బిడ్డలు అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నా. మీ మనవరాలు అందరు మంచిగా. సరే ప్రభాకర్ అన్న మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపించింది? అంటే మీరే కదా ఈ ట్రిప్ని మొత్తం ఆర్గనైజ్ చేసింది. మీరు ఎట్లా ఈ ప్లాన్ ఎట్లా అనుకున్నారు? ఏంటి ఈ ప్లాన్ గురించి మొత్తం చెప్పండి. నేను ఎప్పుడు కుంభమేళలో స్నానం చేయాలి, కాకపోతే దీన్ని నేను ఒక్కరైనా పోయి ఖచ్చితంగా స్నానం చేద్దామని అనుకుంటా. కాకపోతే వీళ్ళందరి సహకారంతో ఇదివరకు 2 ట్రిప్పులు అంటే దాదాపు 80 మందిని తీసుకొచ్చి నాకు బాగా సంతోషంగా ఉంది. ఎవరు కూడా ఇంతవరకు కాశీ పోని వాళ్ళు ఉన్నారు, పోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నా ద్వారా వచ్చినందుకు బాగా హ్యాపీగా ఉన్నారు. అంటే మళ్ళీ ఇంకో ట్రిప్ వేద్దామని ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ అంటే ఉన్నారు, అందరు వస్తా అంటే తీసుకెళ్తాం. ఎట్లా వెళ్ళాలి ఏంటో కూడా కొంచెం డీటెయిల్గా చెప్తే వాళ్ళు కూడా చూస్తారు కదా. అంటే మీ ద్వారా వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇంత రీజనబుల్ ప్రైస్ తీసుకపోయిన వర్త్ మేము ఇదివరకు ఒక ట్రిప్ పోయినాం, 15,000 వర్త్లా మేము 8,000కే తీసుకపోయినాం. ఇప్పుడు 12,000 వర్త్ కూడా 8,000కే తీసుకుపోయినాం ఏసీ బస్సులు. ఎవరికి ఇబ్బంది కాదు. ఒకవేళ మేము కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? నెంబర్ ఏమైనా? 88885454. అదే ఇంకా మీతో పాటు ఈ అక్క కూడా అంటే ట్రిప్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ట్రిప్లో 3 జ్యోతిర్లింగాలు చూపెట్టినాం, 2 శక్తి పీఠాలు చూపెట్టినాం. కాకపోతే ఇప్పుడున్న క్రౌడ్ కూడా బాగా ఇబ్బంది అవుతుందని అన్న మళ్ళీ కొంచెం ఏజ్ వాళ్ళు ఉన్నారని ఇప్పుడు ఒక కాశీ జ్యోతిర్లింగం, ఒక శారదా శక్తి పీఠం, తర్వాత కుంభమేళ, అయోధ్య, ఇక్కడ మహాకాళి చంద్రపూర్ మహాకాళి దగ్గర ఇవన్నీ. అక్క గారు మీరు చెప్పాలి, ఈ ట్రిప్లో మెయిన్ క్యాండిడేట్ మీరే. ఇక్కడ చెప్పండి, ఈ 40 మందిని మేనేజ్ చేసింది మీరే. మీరు చెప్పాలి ఎట్లా అనిపించింది మీకు? మేమే కొత్త కుంభమేళానికి ఎట్లా పోతామో అని బాగా అసలు మాకే టెన్షన్ ఉండే. పోదామని అనుకున్నాం, ట్రైన్లు బుక్ చేసుకుందాం అనుకున్నాం. అంతలోపు ట్రైన్లు ఏం లేవని మాకు వచ్చిన తర్వాత సరే మన వాళ్ళు ఉన్నారు కదా, ఒక ఇట్లా ఇద్దాం ప్లాన్ అని అనుకున్నాం. సరే బస్సు ఒక 1000 బస్సులు ఉంటే మాట్లాడుకొని వెళ్దామని అట్లా ఐడియా తీసుకున్నాము. దాని తర్వాత మాకు ఐడియా వచ్చింది, సరే మనమే ఇంత దూరం వెళ్తున్నాం కదా, మనతో పాటు ఇంకో మంది ఇంకా బస్సు నిండా మందిని తీసుకుపోతే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. మేము అనే విషయంలో అయితే కాదు, చెయ్యాలి ఒక సంకల్పం, అందరికి చూపించాలి అనే ఒక సంకల్పంతో అయితే తక్కువ బడ్జెట్ అయినా అందరినీ తీసుకోవాలి. ఫస్ట్ ట్రిప్ ఓకే సక్సెస్ అయింది. అది ఓకే అయిందని మళ్ళీ ఆ ట్రిప్ చూసిన వాళ్ళ ద్వారానే మనిషికి 10 మంది 15 మంది అట్లా ఇంకొక ట్రిప్ చేయడం జరిగింది. వాళ్ళకి ఓకే సంతోషం అనిపించింది. కాబట్టి వాళ్ళ ఇంట్లోనే అందరినీ మళ్ళీ వాళ్ళే గేదర్ చేసి మాకు కాంట్రాక్ట్ వాళ్ళని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా తీయడం జరిగింది. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. మళ్ళీ ఇంకో ట్రిప్ తీసే ఆలోచన ఉంది. వాళ్ళ సహకారం ఇస్తే ఖచ్చితంగా. మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్తారా? క్లియర్ 3025185996. ఓకే, ఇక్కడ
డిస్ప్లే చేస్తామని. ఇంకేమైనా ఉన్నా చెప్పాలి అంటే అక్కడ దర్శనాలు ఎట్లా? మేము కుంభమేళంకి పోవుడే ఒక ఇది అనుకున్నాం, కానీ మాతో పాటు 100 మంది దాకా తీసుకుపోయినాం. అదే ఫుల్ సంతోషం మాకు. అందరు హ్యాపీగా పోయి హ్యాపీగా వచ్చారు. ఎవరికి ఎలాంటి జరగకుండా మంచిగా హ్యాపీగా తీసుకొచ్చినాం. నాకైతే చాలా మస్తు ఎంజాయ్మెంట్గా బాగా సంతోషంగా ఉంది. ఓకే ఓకే. మా బస్ డ్రైవర్ అన్న భాస్కర్ అన్న ఈ బస్ని సేఫ్గా తీసుకొచ్చిన అన్న ఇతనే. అన్న చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాలు ఇట్లా డ్రైవింగ్ చేస్తుండ్రు, ఇట్లా ఎంతమందిని ఇట్లా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తుండ్రు, ఎట్లా అనిపించింది? ఇంకా ఎక్స్పీరియన్స్ మీది ఎట్లా ఉంటుంది? తిరిగి వచ్చిండ్రు. ఇంకా అంటే ఇంతమందిని హ్యాండిల్ అంటే ఎప్పుడైనా పబ్లిక్తోనే అంటే వీళ్ళతోనే ఏమైనా ఇబ్బందులు అట్లా ఏమైనా ఉంటాయా అన్న? అందరినీ సేఫ్ అయ్యి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ మీ గురించి మంచిగా చెప్తుండ్రు. అందరూ ఆ డ్రైవర్ అన్న మంచిగా తీసుకెళ్ళండు, ఇంత మంచి డ్రైవర్ని ఎక్కడ చూడాలని నిజంగా ఇదే చెప్తుండ్రు అన్న. ప్రతి ఒక్కరు ఇంత మంచిగా సేఫ్గా తీసుకెళ్ళి ఎక్కడైనా మాకు సపోర్టింగ్ ఉన్నాడు, మీరు ఎక్కడ ఆపమంటే అక్కడ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా తీసుకెళ్ళిండ్రు. మీ గురించి అందరు మంచిగా చెప్తుండ్రు. ఇంత మంచిగా అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంత మంచిగా చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అన్న. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. థ్యాంక్ యూ. అంటే మీతో పాటు అంటే ఒక తమ్ముడిని కూడా తీసుకొచ్చాను. ఆ తమ్ముడు కూడా మీ ఇంకో డ్రైవరా అన్న? అతను కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు. న్యూ జాయినర్. మీకు బస్ డ్రైవింగ్ కాకుండా ఇంకేమైనా చేస్తారా అన్న వర్క్? అంటే లారీ నడుపు ఇదే డ్రైవింగ్ చేస్తారు. ఓకే అన్న. మా వంట మాస్టరు ఇతని గురించి మేము చెప్పడం కన్నా అతనే చెప్తాడు. ఈ ట్రిప్లో మెయిన్ క్యాండిడేట్ ఇతనే, మా ఆకలిని తెచ్చిన క్యాండిడేట్. మీరు చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపించింది ఈ ట్రిప్లో మా అందరితో? అంటే వెళ్తారు పక్క 90% వెళ్ళాలి ట్రై చేస్తారు మీరు కూడా. అంటే ఇదే డ్రైవర్తో వెళ్తారా మళ్ళీ ఇంకెవరా? సేమ్ బస్సు, సేమ్ టు సేమ్ అంతే, ఇంకేం లేదు. సరే అన్న. అంటే వంటలు అయితే బాగా చేసినా అని అందరు చెప్తారు. ఓకే, ఇట్లానే మెయింటైన్ చేసి మంచిగా చేసుకోండి. ఇంకో ట్రిప్ పక్కా వెళ్తారన్న మీరు చెప్తారా? 100% వెళ్తారు. చలో ఓకే తమ్ముడు, నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, 6 days ట్రిప్ గురించి. నేను ఎక్కువ సోలోగా అంటే ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేస్తాను. ఇట్లా ఫ్యామిలీస్ ఇట్లా అస్సలే ప్రిఫర్ చేయాలి. అంటే ఇట్లా పెద్దలతో వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఏదో ఇంట్లో ఈ ట్రిప్ రావడానికి కారణం కూడా మా మమ్మీ. నేనే చెప్పాలండి, అంటే మా డాడీ రావాల్సిన ప్లేస్లో నేను వచ్చి చెప్పాను. ఓకే, ట్రిప్ అంతా ఎక్సలెంట్ అయిన ఫుడ్ అంతా ఓకే, ట్రావెలింగ్ కూడా ఓకే, కానీ నడవడం మాత్రమే కొంచెం చాలా ఇబ్బంది. కానీ నాకన్నా అంటే ముస్లింలు మాత్రం ఎక్సలెంట్. ఒక ఆంటీ ఉన్న ఆంటీ మాత్రం నడుస్తానే మమ్మల్ని గుంజుకోవద్దు, మేము పోవడం కదా, ఆంటీ మమ్మల్ని గుంజుకోవద్దు, అది ఎక్సలెంట్. రాముని కూడా అయితే హైలైట్ అన్న. అది ఇంతలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. కానీ ఒక 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడిచినాం. కానీ ప్రయాగ్రాజ్లో మంచిగా ఉంది. కొంచెం ఫెసిలిటీస్ దగ్గరనే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ కైనా జెంట్స్ కైనా వాష్రూమ్ దగ్గర అదే వాష్రూమ్స్ అనే ఫెసిలిటీస్ లేవు, క్లారిటీగా లేదు. అక్కడ వాష్రూమ్స్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పి ఎవరు క్లారిటీస్. కానీ పర్లేదు, అంత మంచిగానే. ఏదో ఇక అంత పబ్లిక్లో కూడా మేనేజ్ చేయడం కొంచెం కష్టం, కానీ ఏదో మేనేజ్ చేసిన అంతే. తర్వాత కాశీలో బాగుంది. కాశీ మొత్తం గుడి అంటే శివుని అంతా బాగానే జరిగింది. కానీ కొంచెం తిరగడమే, అంటే చిన్న గల్లీల రూట్లు అర్థం కాకపోవడము అదంతా పర్లేదు. కానీ కాశీలో బోటింగ్ మాత్రం అది ఎక్సలెంట్. నా లైఫ్లో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే అది. దాని తర్వాత అయోధ్య గురించి చెప్పాల్సిన అవసరం, అది ఎక్సలెంట్ అన్నట్టు. కొంచెం ఫెసిలిటీస్ దగ్గర కూడా కొంచెం మంచిగా ఉంటే వాళ్ళు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి అయితే ఫ్యూచర్లో. సరే, అయితే మనం మోస్ట్లీ కుంభమేళా కోసం పోయినాం కదా, కుంభమేళా ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్? ఎక్సలెంట్. అది ప్రయాగ్రాజ్ అయితే ఎక్సలెంట్. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మళ్ళీ ఆ ఛాన్స్ రాదు. అయ్యో మళ్ళీ ఎవరికి వస్తుందో కూడా తెలియదు. అది రాకపోవచ్చు, మళ్ళీ ఎవరికో మన తర్వాత తరాలకి ఎప్పుడో అని రాదు. అంతే, దాని గురించి ఏం లేదు. కుంభమేళాలో మంచి స్నానం చేసినా కొంచెం ఏదో కొత్తగా వైబ్, అంటే రిఫ్రెష్మెంట్ అన్నట్టు మైండ్కి అట్లా అనిపించింది ఫస్ట్ టైం.
మన ఊర్లలో కూడా గంగలు ఉంటాయి కానీ అక్కడ కొంచెం కొత్తగా అనిపించింది, కొత్తగా ఫస్ట్ టైం అంతే. ఓకే బస్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం బస్లో, ఒక్కొక్కరు ఒక వింత రకాలు ఉంటారు మన బస్లో. ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరు మంచోళ్ళే. ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకరి గురించి అంటే ఇది ఒక గ్యాంగ్ ఉన్నది, మా లింగరావణ గ్యాంగ్. ఆ గ్యాంగ్ అయితే హైలైట్. నాకు నేనే నీకు అదే నాకు నువ్వు అన్నట్టు ఇద్దరు ఉన్నారు. ఎవరి గురించి పట్టించుకోరు, నాకు నువ్వు నీకు నేను అన్నట్టున్నారు. ఇద్దరు వస్తారు పొద్దున్నే, అదేంటి బస్సు ఆగితే ఆలస్యం, బట్టలు పట్టుకుంటారు, పోడు దర్శనానికి పోతారు. అరే 2 గంటలు దర్శనం చేసుకొని వస్తారు. ఇన్స్ట్రక్షన్ ఇట్లా పోవాలి అట్లా పోవాలని చెప్తారు. కానీ దగ్గర నుండి తీసుకోవచ్చు కదా, ముస్లింలు ఉన్నారు వాళ్ళని తీసుకోవచ్చు. లేదు మేమే పోతాం, మేమే వస్తాం, ఎవరితో అవసరం లేదు అన్నట్టు పోతారు. బాబు ఒక అమ్మని తీసుకుపోయారు బాబు, లేక వాళ్ళు పట్టుకోయారు ఒక అమ్మని. ఆ అమ్మనే వదిలేసి వచ్చారు, అక్కడ గుళ్ళనే వదిలేసి వచ్చారు. లేక పట్టుకోతే ఆ అమ్మని వదిలేసి వచ్చారు. ఆ అమ్మ కోసం నేను దాదాపు గంటన్నర ఎత్తుంది, నేను మా అత్త. నెక్స్ట్ అందరూ ఇక ముస్లింలు మంచిగానే నడిచిండ్రు అందరూ. ఒక ఆంటీ అంకుల్ ఉన్నారు, వాళ్ళైతే మేడ్ ఫర్ ఈచర్ లెక్క అనిపించారు. ఆంటీ అంకుల్ హైలైట్. ఆంటీ చూడండి వీళ్ళంతా అన్యూనంగా ఇన్ని సంవత్సరాలు అంటే ఎలా ఎక్కడికి వచ్చినా ఎంత ప్రేమ. ఆంటీ అయితే అంకుల్ కోసం ఎంత ప్రేమ మాట్లాడుతుంది, ఎంత ప్రేమ చూసుకుంటారు. అంకుల్ కూడా ఆంటీ అంతే ప్రేమ ఇస్తాడు ఇప్పటికి కూడా, అంత మంచిగా చూసుకుంటారు అనిపిస్తుంది. ఇంకా ఒక ఫ్యామిలీ, ఒక పాప ఉంది. పాప అయితే రోజు ఎప్పుడు అడిగే పాలు కావాలంట. ఎంత పాల పాప చిన్న అదేంటి నవ్వుతుంది, ఎవరి దగ్గర రాదు కానీ మంచిగా అదేంటి యాక్టివ్ ఉంది మంచిగా. ఒక చిన్న ఇన్సిడెంట్ తప్ప ఇంకా ఎలాంటి అందరూ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా వెళ్ళొచ్చు చూసినాం. ఇంకా అంతా కాశీ, అయోధ్య, రామ్టేక్, శారదాదేవి శక్తిపీఠంకి, చంద్రపూర్ అది అమ్మవారి టెంపుల్కి అన్ని ఎక్స్ప్లెయిన్ జరిగింది. అంతా బాగుంది. మెయిన్గా మా అత్త నా సపోర్ట్గా అంటే నాతో పాటు మంచిగా యాక్టివ్గా నాతో పాటు ఉంది. నాకు ఒక టైం పాస్